మేము బీజేపీ అంటే కమలం గుర్తు. కాంగ్రెస్ కాదు, టీఆర్ఎస్ కాదు. వాళ్ళు దొంగలు, మేము మంచోళ్ళం. ఈ కాలంలో ఏముంది, ఎవరి గురించి వాళ్ళే చెప్పుకోవాలి, వేరేవాడు చెప్పే పరిస్థితి లేదు. అందుకే మేము వచ్చి చెప్తున్నాం. అయితే మా బియ్యం ఇచ్చేది నరేంద్ర మోదీ, బల్బులు ఇచ్చేది నరేంద్ర మోదీ, రోడ్లు వేయించేది నరేంద్ర మోదీ, లాటరీని కట్టించేది నరేంద్ర మోదీ, గ్యాస్ కనెక్షన్ ఇచ్చేది నరేంద్ర మోదీ, సిలిండర్ ఇచ్చేది నరేంద్ర మోదీ. రేవంత్ రెడ్డి ఏమి ఇచ్చేయలేదు. మనకి ఇచ్చే పనులు తీసుకొని జబ్బులు వేసుకుని పోతుంది, ఇస్తలేరు. కానీ ఓటింగ్ వచ్చినప్పుడు వచ్చి డబ్బులు ఇచ్చి మీకు మందు పోయించి లేకపోతే డబ్బులు ఇచ్చి ఓటేయమంటాడు. మనం పిచ్చోళ్ళలాగా ఓటేస్తాం. వేయకూడదు. నరేంద్ర మోదీ బీదోడు, మీలాంటి అమ్మకే పుట్టాడు. పుట్టి చిన్నప్పుడు గంగలు వాళ్ళు గంగకు ఇంకా పోయింది, ఆయిల్ మిల్లు వచ్చినాయి, గంగ కట్టేది ఇప్పుడు. కాబట్టి చాయ్ కొట్టి పెట్టుకుని బతికిండే పెద్దోడు అయ్యిండు. ఆ దేవుడు అనుగ్రహం వల్ల ప్రైమ్ మినిస్టర్ అయ్యింది. ఆయన అయినందుకే మనకి మాత్రం వస్తుంది. 6 నెలలకు 3 నెలలకు ఒకసారి 2000 పడుతున్నాయి, 4 నెలలకు ఒకసారి. ఎరువులకు సబ్సిడీ ఇస్తున్నాడు, ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు పంటలకు. ఇవన్నీ చేసేది నరేంద్ర మోదీ. ఈసారి వచ్చి వాళ్ళు వచ్చి మిమ్మల్ని మోమాట పెట్టి బలవంతం చేసి ఓటేయమంటే ఓకే అనండి, కానీ ఓటేయద్దు. కమలం గుర్తు ఓటే చూడండి. మళ్ళీ రోజు నుంచి మీ అందరికీ పెన్షన్లు వస్తాయి. ఆ బురదలోంచి పుట్టిందే ఈ కమలం పువ్వు. కాబట్టి మీరు కమలం పువ్వుని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సరే, అది ఎంపీటీసీకి రాని, జడ్పీటీసీకి రాని, ఎంపీపీకి రాని, ఎమ్మెల్యేకి రాని, ఎంపీకి రాని, మీరు కమలం పువ్వుకు గుర్తు ఓటేయాలి. వాళ్ళు వచ్చి ఎప్పుడైనా ఇంకా మొహమాట పెట్టి అక్క నువ్వేయవా, చిన్న నువ్వేయవా అంటే ఓకే రానాలి అంతే. కాంగ్రెస్ వాళ్ళకు, టీఆర్ఎస్ వాళ్ళకు కొట్టాల గుర్తు, ఏసీ గుర్తు మాత్రం కమలం పువ్వుకి వేసారు. కేసీఆర్ కాదు. ఈ విషయం మీరు తెలుసుకోవాలి. కేసీఆర్ ఏమో ముందేమన్నాడు, అందరికీ పెన్షన్లు ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అన్నాడు. 5 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చి నాకు 5 సంవత్సరాలు నా సంవత్సరం సర్దుకోవడానికి సరిపోలేదు, మళ్ళీ ఒకసారి గెలిపోయింది అన్నాడు. మళ్ళీ గెలిపించారు. మళ్ళీ గెలిపిస్తే కూడా ఇదే పని. ఇక పబ్లిక్ అర్థమైంది, వీడు ఇట్లా చెప్తాడు అబద్ధాలు, ఉంటిదే మన డబ్బులు తీసుకొని పోతున్నాడని. ఎందుకంటే మనకి ఎవరైనా సరే డబ్బులు ఖర్చు పెడుతున్నారంటే, ఇల్లు కట్టిస్తున్నారంటే వాళ్ళ డబ్బులు కాదు అది. మనం ఉప్పు కొన్నా, అగ్గిపెట్టె కొన్నా, కొబ్బరికాయ కొన్నా, అగరబత్తీలు కొన్నా అందులో సర్కారుకు కొంత డబ్బు పోతుంది, పన్ను అంటారు దాన్ని. ఆ పన్నులే మనకు ఖర్చు పెట్టేది వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకి ఏం తేడా అంటే, వీళ్ళేమో దాన్ని జేబులు వేసుకోకుండా ఖర్చు పెడతారు. కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఏమో జేబులు వేసుకుంటారు, ఖర్చు పెట్టారు. ఇంతే తేడా, ఇంకేం లేదు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అయితే వాళ్ళ ఉపాయం ఏంది, జేబులు వేసుకుంటారు కదా, ఆ జేబుల్లోకి వెళ్ళి డబ్బులు తీసి ఎలక్షన్ వచ్చినప్పుడు వచ్చి మనకి డబ్బులు ఇస్తారు, లేకపోతే కళ్ళు పోయిస్తారు, లేదా సరాయి పోయించి డబ్బులు ఓటేసుకుంటారు అంతే. మళ్ళీ ఇక వాళ్ళకి అదే పని. నరేంద్ర మోదీ అట్లా కాదు. ఆయన దగ్గర డబ్బులు లేవు, ఓట్ల కొరకు డబ్బులు ఇయ్యాడు, ఓట్ల కొరకు మందు పోయాడు. కానీ మనం కట్టే పనులన్నీ కూడా మనకే వినియోగించేది ఒక నరేంద్ర మోదీ. అవకాశం ఎప్పుడు వస్తుందంటే, ప్రతిసారి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ టైం వస్తుంది సార్, అప్పుడే మనకు ఇది ఆలోచించే అవకాశం ఉంటుంది. ఇది మర్చిపోయినాం అనుకో, మళ్ళీ వాడు ఇచ్చిన డబ్బులు తీసి ఓటేస్తే మళ్ళీ వాడు అదే పని చేస్తాడు. ఈ రోడ్లు రావు, బల్బులు రావు, సిలిండర్ రాదు, లైటర్ ఇవేం వచ్చేవి కాదు. నరేంద్ర మోడీ వచ్చింది కాబట్టి అది ఇదే భావన రావాలి అందరికీ. ఊరు మంచిగా అయితే మనం కూడా మంచిగా. ఎందుకంటే మన ఊర్లోనే కదా మనం ఉండేది. మొత్తం ఊరంతా పాడైపోయి మనం ఒక్కరే బాగున్నాం అనుకో, మనం బతుకుతామా? బతకలేము. అందరు బాగుంటేనే కదా మనం ఇట్లా కూర్చున్నాం. మీరు నలుగురు కూర్చున్నారంటే నలుగురు బాగుంటేనే కూర్చుంటారు, లేదా కూర్చుంటారు. కాబట్టి ఆ ఆలోచన ఉన్నవాడు నరేంద్ర మోదీ. పెద్ద కుటుంబం ఆయన, చాలా బీదవాడు. గాంగోళ్ళు వాళ్ళు, గాంగోళ్ళు అయితే ఇంకా గాంగలు పోయినాయి కదా, మీ ఆయిల్ మిల్లులు వచ్చినాయి, ఆయిల్ చేస్తున్నారు, గాంగలు పోయినాయి. వాళ్ళకేం జీవనోపాధి లేకపోతే ఛాయ్ దుకాణం పెట్టుకున్నారు వాళ్ళ ఆయన. ఈయన ఛాయ్ దుకాణంలో పనిచేసి స్కూల్కి పోయి కొంచెం చదువుకొని ఆయనకు సినిమా చూసే అవసరం లేదు, పుస్తకం చదివే అవసరం లేదు. బీదవాళ్ళ కష్టాల గురించి బీదవాడు వస్తేనే, నరేంద్ర మోదీ లాంటి బీదవాడు వస్తేనే బీదవాళ్ళ కష్టాలు తెలుసుకోవాలి. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఇందులో ఏం గుర్తున్నాయి, కమలపు బస్, ఈ గుర్తుని గుర్తుపెట్టుకోండి.